తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ హయాత్ నగర్ పరిధిలోని కుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అక్కడి తాజా పరిస్థితి ఏంటి? ప్రమాదం ఎప్పుడు జరిగింది? హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ రోజు ఉదయం దాదాపు 6 గంటల ప్రాంతంలో కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కారు ఆగి ఉన్న డీసీఎం ఢీకోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే ప్రస్తావించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాంట్లో అప్పటికే ముగ్గురు అక్కడికక్కడ మృతి చెందగా మరొక వ్యక్తికి సీరియస్ ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాలను అయితే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం. మరొక వ్యక్తి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ నలుగురు కూడా నిన్న ఒక పెళ్లి రిసెప్షన్ కోసం అని చెప్పి నిన్న సాయంత్రం వేరే గ్రామానికి వెళ్లి ఈ రోజు ఉదయం మార్నింగ్ వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం అయితే పోలీసులు అయితే వెళ్లించడం జరిగింది. కుంటూరు ఎవరైతే మృతి చెందడం జరిగిందో ఒకే గ్రామానికి ఏదైతే కుంటూరు గ్రామం ఉందో వారికి చెందిన వారి చంద్రసేన రెడ్డి, తర్వాత త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అక్కడక్కడ మృతి చెందినట్లయితే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి పోస్ట్మార్టం అనంతరం కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్. स्पीड बोट स्पीड बोट स्पीड बोट